ఎస్ఐతో మాట్లాడానక్క. వాడెందుకు సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయడానికి పోతాడు? ఏంటక్క నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావా? వాడు ఎలా వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో తెలియదు. వెళ్ళాడు, చనిపోయాడు. ఆ దేవుడు ఎందుకు తీసుకుపోయాడో. అంతా అయిపోయింది, చెప్పడానికి ఇంకేం లేదు. నీ ఫోన్ ఇవ్వక్క. నీ ఫోన్ ఇవ్వు. ఎందుకు? ఇవ్వు. ఎవరికి? భారతి. ఎందుకు మాటి మాటికి భారతికి ఫోన్ చేస్తావు? నమస్కారం సార్. ఆ పక్కనంతా బాగా శుభ్రం చేసావా? పొద్దున్నే చేశాను సార్. మరోసారి డెటాల్ వేసి బాగా కడుగు. అలాగే సార్. ఏంటి సార్, ఏమైంది? అంతా పనికిరాని పనే. ముందు శుభ్రంగా స్నానం చేయాలి. ఈ సాయంత్రం 5 గంటలకు అసోసియేషన్ మీటింగ్. నేను అందరిళ్ళకి తిరిగి చెప్పాలంటే కుదరదు. అందరికీ నువ్వే ఇన్ఫార్మ్ చేసే. ఓకే? ఓకే సార్, గ్రూప్లో మెసేజ్ పెట్టేస్తాను. నేను అపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు 25,000 ఇస్తా ఉంటున్నారు. నేను 30,000 ఇమ్మని చెప్పాను. నువ్వు వెళ్ళి ఆవిడతో సంతకం చేయించుకురా. ఏం జరిగిందో తెలియకుండా ఎలా సార్ సంతకం అడిగేది? ఆల్కహాల్ తీసుకున్నాడని రిపోర్ట్లో రాసింది. పోరాడే తీరాలి. ఒక నిమిషం. సరే, మనం పోరాడే తీరాలి. చెప్పు సూర్య. అన్నా, పార్థి చనిపోయాడన్నా. ఎప్పుడు? పొద్దునన్నా. ఎక్కడ? అది అడియార్ అపార్ట్మెంట్లో సెప్టిక్ ట్యాంక్లో పడి చనిపోయాడని చెప్తున్నారన్నా. హెడ్, అతనితో పోయి సంతకం పెట్టించుకునిరా. ఇదిగో. వద్దు సార్. అక్క, ఇందులో ఒక సంతకం చేయక్క. మిగతావి నేను చూసుకుంటాను. చెప్పండి సార్. ఓయ్, బాడీని వాళ్ళ చేతికి ఇవ్వద్దు. అంబులెన్స్ ఎక్కించి చిన్నగా శ్మశానాన్ని తీసుకెళ్ళిపోండి. అర్థమైందా? సరే సార్. ఎక్కడ జరిగింది? ఎవరు తీసుకొచ్చారు? తెలీదన్నా. ఎంత అడిగినా ఏం చెప్పట్లేదు. కంప్లైంట్ ఇచ్చారా? ఏదన్నా అడిగితే తాగే చనిపోయారంటున్నారన్నా. అమౌంట్ గురించి ఏమైనా చెప్పారా? 30,000 ఇన్స్పెక్టర్ అంటున్నారన్నా. సంతకం పెట్టారా? పెట్టించాం. సంతకం ఎందుకు పెట్టారా? డెత్ సర్టిఫికేట్ ఇచ్చారా? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే దేనికి ఒప్పుకోకూడదు. మరి సంతకం పెట్టేశాంగా. సంతకం పెడితే అప్పుడు నాకేం చేద్దామన్నా వేరే దారే తెలియలేదన్నా. నమస్తే సార్. సెప్టిక్ ట్యాంక్ డెత్ విషయం మాట్లాడాలి. చెప్పండి. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి సార్. అపార్ట్మెంట్ సెక్రటరీ మీద, పైన ఆఫీసర్లు అందరి మీద. ఆల్రెడీ మాట్లాడాను కదా. 5 గంటలకు బాడీ వస్తుంది, తీసుకెళ్ళండి. సార్, చనిపోయింది 20 ఏళ్ల కుర్రాడు సార్. అది కూడా ఒక అపార్ట్మెంట్ సెప్టిక్ ట్యాంక్లో. చట్ట ప్రకారం పని చేయకపోతే బాడీ కూడా తీసుకువెళ్ళాం. ఏంటయ్యా నిమిషానికి కూడా మాట్లాడుతున్నారు? నేనే మాటలు మార్చాను సార్. అన్నిటికీ ఒప్పుకునే కదా సంతకం పెట్టారు. ఎందుకు సార్ అలా అంటున్నారు? చట్ట ప్రకారమే అంతా జరగాలి. బాడీ తీసుకెళ్ళిపోతాను ఉత్తినే సంతకం పెట్టారు. మరి సంతకం పెడితే ఎఫ్ఐఆర్ వద్దని చెప్పినట్ట.
ఏంటిది? చట్ట ప్రకారం బాడీ ఇవ్వరా మీరు? ఏంటి మీ ప్రాబ్లం? తప్పకోండి, లేపండి లేపండి అయ్యో, నీతోనే మాట్లాడేది. లేపండి. అరే రండి, రండి, రండి. ఇటువైపు మళ్ళీ అడిగేది. మెల్లగా ఎక్కడ తీసుకెళ్తున్నా? తీసుకెళ్దాం. ఎవరి మాట వినేది లేదు. చెప్పండి చెప్పండి. ఇటు తిప్పు. మెల్లగా మెల్లగా తిప్పు. మెల్లగా. రండి, అందరు రండి, ఇటువైపు రండి, అందరు రండి, రండి రండి, అందరు రండి. నశించాలి నశించాలి పోలీసుల దౌర్జన్యం నశించాలి. తప్పు చేసిన వాళ్ళని వెంటనే శిక్షించాలి. న్యాయం జరిగే తీరాలి. నశించాలి నశించాలి పోలీసుల జులుం నశించాలి. శిక్షించాలి శిక్షించాలి ఆగండి, ఆగండి. ఆపండి, నేరగాళ్లను ఆపండి. శిక్షించాలి. ఎందుకు ఆగ చేస్తున్నారు? పోలీసుల జులుం నశించాలి. ఆగండి. దారులను శిక్షించాలి. చెప్పింది అర్థం కావట్లేదు మీకు? ఏంటయ్యా ఏం చెప్తావు చెప్పు. ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని అయిపోయాక ఎందుకు గొడవ చేస్తున్నారు? ఏం చేసావు చెప్పు. బాడీని తీసుకెళ్ళండి. ఎక్కడ తీసుకోండి ముందు. తీసుకెళ్ళేది? పోవయ్యా. ఉండొద్దు. వెళ్ళండి. అందరు కూర్చోండి. నశించాలి నశించాలి పోలీసుల జులుం నశించాలి. కుట్రదారులను వెంటనే శిక్షించాలి. ఖైదు చేయి, ఖైదు చేయి. కుట్రదారులను ఖైదు చేయాలి. తొలగిపోవాలి తొలగిపోవాలి. కుట్రదారులు తొలగిపోవాలి. జరగాలి జరగాలి. బాధితులకు న్యాయం జరగాలి. ఇక్కడ మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. చాలా మంది ఉన్నారు సార్. తల్లి చెప్పండి అయ్యా, 36 గురించే కదా, అది చేద్దామని చెప్పండి, చూద్దాం. సరే సార్. డబ్బొద్దు డబ్బొద్దు ప్రాణాలకు వెలకట్టలేరు. డబ్బొద్దు ప్రాణాలను వెలకట్టలేరు. లోకువు కాదు లోకువు కాదు. మా ప్రాణాలంటే లోకువు కాదు. ఒక్క నిమిషం వినండి. నా మాట వినండి. ఏంటి? ఇప్పుడే ఇన్స్పెక్టర్తో మాట్లాడు. ఆయన చూసుకుంటానన్నాడు. వెళ్ళండి అయ్యా, నేను చూసుకుంటాను. కంప్లైంట్ రాసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. అసోసియేషన్ మీటింగ్ ఉంది మేడం. మీరు వాట్సాప్ గ్రూప్లో లేరు కదా, అందుకే సెక్రటరీ సార్ చెప్పమన్నారు. పర్వాలేదే, నాకు కూడా చెప్తున్నారు. ఏం మీటింగ్? సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసి కుర్రాడు పోయాడు, ఓ. దాని గురించి. సరే మీరు వెళ్ళండి, నేను వస్తా. న్యాయంగా మనం ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన పని లేదు. గవర్నమెంటే కాంపెన్సేషన్ ఇవ్వాలి. అయినా అది మనం అనుకునేంత ఈజీ అయిన పని అయితే కాదు. ఆన్ ద అదర్ హ్యాండ్ మనల్ని ఏదో రకంగా ఇరికించి డబ్బులు గుంజటం వాళ్ళకి హల్వా తినంత ఈజీ. అవును, మరి మన దగ్గర కోర్టులున్నాయి సార్, ఎఫ్ఐఆర్లో మన పేరు కూడా ఉంది, అది మర్చిపోకండి. అందువల్ల సేఫ్టీ కోసం కొంత అమౌంట్ రెడీ చేసి పెట్టుకుంటే మంచిది. ఎఫ్ఐఆర్ కు ముందే ఇదంతా సరి చూసుకోలేదా? ఏమ్మా, పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు? హాస్పిటల్ పోలీస్ అని బయటికి రాకుండా లోపల దూరి పడుకుంది ఎవరు? ఇప్పుడొచ్చి ఏం మాట్లాడుతున్నావమ్మా? సార్, మీరే కదా సెక్రటరీ. సార్, ఐఎమ్ డూయింగ్ ఏ బ్లడీ థ్యాంక్లెస్ జాబ్ సార్. ఒక పోలీస్ ఆయన అడిగాడు, మీరంతా రెస్పెక్టబుల్ పీపులేనా అని, తెలుసా? హలో హలో హలో, ప్లీజ్ లిజన్. వాళ్ళు కేసు పెట్టింది సార్ మీదే కాదు, మన అందరి మీదను. దాని ఎఫెక్ట్ మన అందరూ ఫేస్ చేయాల్సిందే. నాకు అదంతా తెలీదు. ఐ కాంట్ స్పేర్ మనీ. ఐ హావ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్స్. సార్, నాకు కుదరదని ఎలా మాట్లాడితే ఎలా? వి ఆల్ హ్యావ్ టు బి టుగెదర్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఇంకో మాట, దయచేసి ఎవరు మీడియా వాళ్ళతో మాట్లాడకండి. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. మనం ఒక యాగం చేద్దాం సార్. ఎందుకంటే ఇక్కడ ఒక కీడు జరిగింది కదా. ఎందుకు మీరంతా సైలెంట్గా ఉన్నారు? చెప్పండి, ఇది మనందరికీ మంచిది. చనిపోయిన ఆ అబ్బాయి ఆత్మ కూడా శాంతిస్తుంది. ఫెంటాస్టిక్ ఐడియా సార్. వీ షుడ్ డెఫినెట్లీ డూ దట్. నా ఇంటి తలుపుకి టెన్ అతికిచ్చిందెవరు? ఏయ్, ఏ మీటింగ్ లో ఏం మాట్లాడుతున్నావు? ఇందుకోసం నేను సపరేట్ గా అసోసియేషన్ మీటింగ్ పెట్టాలా? లేదు లేదు, వదిలేసేయండి. రేపటికల్లా నాకు అది ఎవరు చేశారో తెలియాలి. లేకపోతే నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా.
ఇంద్రాణి అన్నం తినింద్రాణి, కొంచెమైనా తినింద్రాణి. ఇలా ఎంతసేపు అని బాధపడుతూ కూర్చుంటావు, కొంచెం తిను. ఏడవకు ఇంద్రాణి. ఊపిరాడక చనిపోవడం ఏంట్రా పార్టీ? ఎవరు తీసుకెళ్లారో వాళ్ళని కనిపెట్టగలిగావా? మరెందుకురా ఈ మాటలు? ఏమామా వాళ్ళని పట్టుకుని కొడదామా? పోన్రా, వెళ్ళి మళ్ళీ గొడవ పెట్టుకోండి. మనకి ఏదో ఒకటైతే అప్పుడోకేనా? అన్నా మరి ఇంకేం చేసేది? ప్రతీకారం తీర్చుకోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదురా. పార్టీ లాగా ఇంకొకరు చావకుండా ఉండడానికి ఏం చేయాలో దాని గురించి ఆలోచించండి, లేదా మూసుకొని ఉండండి. ఎట్రండ్రా, ఏ ఏరియా రా మీది? ఇక్కడే సార్, చెమ్మంజేరిలో. ఈ టైంలో ఏం పడరా మీకు? సార్ పోస్టర్ అంటించడానికి వచ్చాం సార్. వెళ్ళండి ఇక్కడ నుండి. సార్ పోస్టర్ మాత్రం అంటించి వెళ్తాం సార్. వెళ్ళమని చెప్తున్నానా? ఆగండ్రా. ఏం సార్ మీ ఇంట్లో అతికిస్తున్నారా పోస్టర్లో? 10 ఏళ్ల ముందు మేరీ వాళ్ళ కొడుకు 20 ఏళ్ల వయసులో పోయాడు. 10 ఏళ్ల క్రితమే ఆరుముఖం తమ్ముడు 24 ఏళ్లకే పోయాడు. 12 ఏళ్ల క్రితం కూడా చనిపోయాడు. 7 ఏళ్ల ముందు ఆది 30 ఏళ్ల వయసులో పోయాడు. ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ మా వాళ్ళే. అందులో ఒక్కరు కూడా చెడ్డవారు ఎవరు లేరు సార్. మా పిల్లలకి ఏమీ కాకుండా చూసేందుకే ఇక్కడ కూర్చున్నా. మీరేమో పోస్టర్ అంటించకూడదని అంటున్నారు. ఓ పెద్దాయనా, నోరు మూసుకొని గమ్మునుండు. రేయ్ మీరు వెళ్ళండ్రా, వెళ్ళమని చెప్తున్నానా? అదెవరో ఈ సీసీటీవీ ఫుటేజ్ లో తెలుస్తుందా? నా మాట విను. అదెవరో నాకు తెలియాలి అని చేతిలో చచ్చాడు వాడు. డోర్ పైన అసహ్యంగా ఏదేదో రాసి అతికిస్తున్నారు. ఏమైంది దానివల్ల? ఉండు చూస్తావుగా. సర్లే వదిలే, ఏదో చెయ్యాలి అనుకుంటావు. ఇదంతా నీ వల్లే కదా. నేనెందుకే వదిలేయాలి? ఎవరింటికి ఎవరిచ్చిపోతే వీళ్ళకేంటంట? ఒక అమ్మాయి ఇంటర్గా ఉంటే ఏమని చేయొచ్చు అనుకుంటారా? చీర్స్. చీర్స్. ఓ ఇతనేనా ధైర్యవంతుడు? హాయ్. ఆ సార్ ఎప్పుడు నన్నే పిలుస్తుంటాడు, నేనే పోవట్లేదు. ఈరోజు కూడా మార్లీ నన్ను రమ్మన్నారు. ఎవర్రా మ్యార్లీ అంటే? ఆయన పెద్ద సింగర్ అమ్మా, పెద్ద ఆర్టిస్ట్ కూడా. ఆయన నన్ను కూడా వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వమని అడిగారు. కానీ నేనే వద్దు సార్, మా అమ్మని విడిచి ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను, మీరెంత జీతం ఇచ్చినా నేను రానని చెప్పా. ఎవరు నువ్వన్నావా? మా అమ్మని విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండలేనని? మా నీ మీద ఒట్టు నిజమే చెప్తున్నా. నిజం చెప్పే మొహమేనారా నీది?